తొలి పలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ 10,060 ఉద్యోగాల భర్తీకి సీఎం చంద్రబాబు ప్రకటన. 3.24 లక్షల కోట్ల బడ్జెట్ తెలంగాణ కేబినెట్ ఆమోదం. ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఆందోళన. గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్. యంగ్ ఇండియా స్కూళ్ల టెండర్లలో 494 కోట్ల స్కామ్. హరీష్ రావు సంచలన ఆరోపణలు. వట్టినాగులపల్లిలో 300 కోట్ల రూపాయల భూమిపై కబ్జా యత్నం. మంత్రి కుమారుడిపై ఆరోపణలు. హైదరాబాద్ మెట్రో రైలు నిలిచిపోయింది. సాంకేతిక సమస్యతో ప్రయాణికులకు ఇబ్బందులు. 60 అడుగుల వాటర్ ట్యాంక్ పై యువతి డ్రామా. సబ్ కలెక్టర్ ధైర్యంతో ప్రమాదం తప్పింది. ప్రపంచ ఘర్షణలకు స్వార్థమే కారణం. ఐక్యతతోనే శాశ్వత శాంతి. మోహన్ భగవత్ వ్యాఖ్యలు. ఎలక్ట్రిక్ బస్సులు ఇంటర్ స్టేట్ సేవలు ప్రారంభించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. జలుగ్బరి నుంచి నామినేషన్ కు సీఎం హేమంత బిశ్వ శర్మ. వర్షంలోనూ భారీ రోడ్ షో. ఉత్తరాఖండ్ కేబినెట్ విస్తరణ. కొత్త మంత్రులకు సీఎం దామి అభినందనలు. మదురైలో ఘనంగా ఈద్ నమాజ్. దేశవ్యాప్తంగా ఈద్ పండుగ. ఉగాది సందర్భంగా ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త తెలిపారు. ఏపీపీఎస్సీ ద్వారా 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ను విడుదల చేసినట్టు ప్రకటించారు. మే 15 నుంచి అక్టోబర్ వరకు వివిధ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని వివరించారు. ప్రజలకు 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీని నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం ఉగాది పచ్చడిని జీవిత ప్రతిబింబమని తెలిపారు. తెలుగు సంస్కృతిని ప్రపంచానికి చాటుతున్న ప్రవాసాంధ్రులు బ్రాండ్ అంబాసిడర్లని ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆర్థిక సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. యువత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ పరిమాణం 3,24,234 కోట్లుగా ప్రకటించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద 1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షల రూపాయల బీమా కల్పన ప్రకటించారు. ఈ పథకం జూన్ 2, 2026 నుంచి అమల్లోకి రానుంది. సీఎం అనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ బడ్జెట్కు ఆమోదం తెలిపింది. రెవెన్యూ వ్యయం 2.34 లక్షల కోట్లు, మూలధన వ్యయం 47,267 కోట్లుగా ఉంది. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సంక్షేమం, అభివృద్ధి రంగాలకు భారీ కేటాయింపులతో బడ్జెట్ రూపొందించబడింది. హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ప్లెకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ కాంగ్రెస్ హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. మహాలక్ష్మి పథకం, రైతు భరోసా అమలుపై ప్రశ్నించారు. రైతులు, బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మోసం అంటూ నినాదాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కు చెవిలో పూలు పెట్టుకొని సభ నుంచి వాకౌట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. 76 స్కూళ్ల టెండర్లలో సుమారు 494 కోట్ల ప్రజాధనం అదనంగా దోచుకున్నారని విమర్శించారు. కాంట్రాక్టర్లు ముందుగానే ప్లాన్ చేసి 4.5% నుంచి 5% లోపే ఎక్సెస్ రేట్లతో టెండర్లు దక్కించుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న 26 నియోజకవర్గాలకు స్కూళ్లు ఇవ్వలేదని, ఇది కక్ష సాధింపే అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నియోజకవర్గంతో పాటు పలుచోట్ల అనుమానాస్పద టెండర్లు జరిగాయని పేర్కొన్నారు. ఒకే సంస్థకు పలుచోట్ల పనులు కట్టబెట్టడం పలు సందేహాలకు తావిస్తుందని అన్నారు. ఈ వ్యవహారంపై అసెంబ్లీలో పూర్తి ఆధారాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజాధనం దోపిడీపై నిజాలు బయటపెడతామని హరీష్ రావు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 300 కోట్ల విలువైన 20 ఎకరాల ప్రైవేట్ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు అనుచరులతో కలిసి దౌర్జన్యానికి దిగాడని భూ యజమానులు అంటున్నారు. ముఖాలకు మాస్కులు ధరించిన వ్యక్తులు పట్టపగలు ప్రహరీ గోడను కూల్చేశారు. హైకోర్టు ఆర్డర్ చూపించినా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 100కి పలుమార్లు ఫోన్ చేసినా పోలీసులు ఆలస్యంగా స్పందించారని ఆరోపించారు. రౌడీలను కాకుండా తమ సిబ్బందినే పోలీసులు తీసుకెళ్లారని యజమానులు అంటున్నారు. పోలీసులు కూడా ఒత్తిడిలో పనిచేస్తున్నారని, న్యాయం కావాలని భూ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు ఈరోజు తాత్కాలికంగా నిలిచిపోయాయి. నాగోల్ నుంచి రాయదుర్గం మార్గంలో ప్రధానంగా అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగానే మెట్రో రైళ్లు పట్టాలపై ఆగిపోయాయని అధికారులు తెలిపారు. రైళ్లలో ఉన్న ప్రయాణికులు కొంతసేపు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కడికక్కడ రైళ్లు నిలిచిపోవడంతో ఆందోళన నెలకొంది.
మెట్రో సిబ్బంది వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టారు. దాదాపు 30 నిమిషాల తర్వాత సమస్యను పరిష్కరించారు. తర్వాత మెట్రో సేవలు మళ్లీ యథావిధిగా ప్రారంభమయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని మార్గుల్ గ్రామంలో యువతి ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. కుటుంబ కలహాలతో స్రవంతి అనే ఇంటర్ విద్యార్థిని 60 అడుగుల వాటర్ ట్యాంక్ ఎక్కింది. ఉదయం నుంచి పలువురు నచ్చజెప్పినా వినకుండా దూకేస్తానని బెదిరించింది. సమాచారం అందుకున్న సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్ మై వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సాహసంగా ట్యాంక్ ఎక్కి యువతిని ఓదార్చి కౌన్సిలింగ్ చేసి కిందికి దించారు. అధికారిని సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి మోహన్ భాగవత్ ప్రపంచ ఘర్షణలకు స్వార్థ ప్రయోజనాలే మూలమని అన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శాశ్వత శాంతి సాధించాలంటే ఐక్యత, క్రమశిక్షణ, ధర్మం అవసరమని తెలిపారు. గత 2000 సంవత్సరాలుగా ప్రపంచం అనేక మార్గాలను ప్రయత్నించినా పెద్ద ఫలితం లేదన్నారు. మత అసహనం, బలవంతపు మత మార్పిళ్లు, ఉన్నత తక్కువ భావాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఇవే ప్రపంచంలో ఘర్షణలకు దారితీస్తున్నాయని, శాంతి కోసం సమన్వయం అవసరమని ఆయన సూచించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా పర్యావరణ హిత రవాణాకు శ్రీకారం చుట్టారు. ఐపీ డిపోలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఇంటర్ స్టేట్ ఎలక్ట్రిక్ బస్ సేవలను కూడా ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి ఈవీ సబ్సిడీలను పంపిణీ చేశారు. కాలుష్యాన్ని తగ్గించి ఆధునిక రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆమె తెలిపారు. సుస్థిర నగర రవాణా దిశగా ఇది కీలక ముందడుగని అధికారులు స్పష్టం చేశారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ జలుక్బరీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావాలని శర్మ లక్ష్యంగా పెట్టుకున్నారు. నామినేషన్కు ముందు కానాపాల నుంచి హేంగ్రాబరీ వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. ప్రజలు భారీగా తరలివచ్చి ఆశీర్వదించారని సీఎం తెలిపారు. ఏప్రిల్ 9న పోలింగ్, మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రధాన నేతలు దేబబ్రత సైకియా, అఖిల్ గోగోయ్ కూడా ఈ పోటీలో ఉన్నారు. ఉత్తరాఖండ్లో కేబినెట్ విస్తరణ అనంతరం కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సీఎం పుష్కర్ సింగ్ ధామీ వారికి అభినందనలు తెలిపారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారు రాజకీయ, సామాజిక రంగాల్లో అనుభవజ్ఞులని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కలిసి పనిచేస్తామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మంత్రులు కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం తెలిపారు. తమిళనాడులోని మదురైలో ముస్లింలు ఈద్ నమాజ్ ఘనంగా నిర్వహించారు. పవిత్ర రంజాన్ నెల ముగింపునకు గుర్తుగా ఈద్ ఉల్ ఫితర్ పండుగను జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా శనివారం ఈద్ జరగనుంది. అయితే కేరళలో మాత్రం ఇప్పటికే పండుగ నిర్వహించారు. మసీదులు, ఈద్గాలలో ప్రార్థనలు, శుభాకాంక్షలతో వెల్లువెత్తాయి. శాంతి, సౌభ్రాతృత్వం కోసం ప్రార్థనలు చేసిన భక్తులు ఆనందంగా పండుగను స్వాగతించారు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.